నిలువుగా పండుగ ఉన్న మిరపకాయలు కట్ చేస్తున్నాము. వెల్లుల్లిపాయలు తరిగాము. తరగడం కాదు, వేస్ట్ వన్ ఇవి కట్ చేసుకోవడమే. తొక్కు తీసి ఉంచాము. వేస్ట్ వన్ మీరు కట్ చేసుకోవడమే. పొయ్యి మీద మూకుడు పెట్టాము. ఆయిల్ వేస్తున్నాము. ఎన్ని స్పూన్లు వేస్తున్నాము చెప్తారు. లైట్గా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాము. 2 స్పూన్లేనండి. ఈ స్పూన్లు అంటే రకరకాల సైజులు ఉంటాయి. దీన్ని ఏమంటారు, టేబుల్ స్పూన్ అంటారు, ఇంకేంటి టీ స్పూన్ అంటారు, ఏ స్పూన్ అంటారో తెలియదు కానీ పెద్ద స్పూనే, కొంచెం పెద్ద గరిటలాగా ఉంది. ఓకే ఓకే. ముందుగా చిమ్ముడు ఏంటి వెల్లుల్లి వేస్తున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం దూరంగా ఉండాలి, లేకపోతే మొహం మీదకి వస్తుంది. వెల్లుల్లి మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందాక వెల్లుల్లి వేసాను కదా, ఇప్పుడు మిరపకాయలు వేసాను. ఈ మిరపకాయలు కూడా వెల్లుల్లి బాగా వేగింది చూడండి. వేగినంతసేపు ఉంచితే చాలా పెద్ద వీడియో అయిపోద్ది కదా. ఇంకా కలర్ బాగుంది. అలాగే ఈ మిరపకాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించి ఏడు తప్పు బాబాయ్ దగ్గు బాగా వేగింది. వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఇప్పుడు చింతచిగురు వేస్తాను. హాస్పిటల్కి అనేసి మాను ఆగు. చింతచిగురు వేస్తున్నాము. ఈ చింతచిగురు బాగా వేగిన తర్వాత రోటీ పచ్చడి కావాలంటే రోట్లో రుబ్బుతాము, లేదు జస్ట్ మిక్సీ వేసుకోవాలంటే మిక్సీ వేసుకోవచ్చు. ఇలా కలపాలి. వెల్లుల్లి మిరపకాయలు కిందకు ఉండిపోయేవే. ఇదంతా నూనెలోనే బాగా మెత్తగా అవ్వాలి, వాటర్ ఏమి వేయకుండా. ఆ తర్వాత రోట్లో వీలైతే రోట్లో, అలా వీలైతే అలా మిక్సీ అయితే మిక్సీ వేస్తే, రోట్లో రుబ్బితే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నా హెల్త్ బాగాలేదు, ఇది కలపడం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఇది న్యాచురల్ దొరికింది, ఏజెన్సీ నుంచి వచ్చింది కదా అని దీనికి చేస్తున్నాము. చింతచిగురు ఇప్పుడు దొరకడం చాలా కష్టంగా ఉంది. సీసీ కెమెరా పని ఉంది. ఇంకా ఇది మూత పెట్టాను, కొంతసేపు అవుతే అది బాగా మెత్త అవుతుంది. అప్పుడు పెసరపప్పు ఒకవైపు ఉడికిస్తున్నాను. చింతచిగురు పప్పు చేద్దామని. మంచి వాసన వస్తుంది. కలర్ బాగా మారింది. గ్యాస్ ఆగిపోయింది, చూసుకోలేదు. ఇంకా సాల్ట్ వేస్తాను. ఉప్పు బాగా పొంగులా వచ్చింది. ఇది ఉడికిపోయిన తర్వాత అది మిక్సీ వేసి దీనికి మళ్ళీ రకాలకి పోపేస్తాను. పచ్చడికి మళ్ళీ వేరే ప్రాసెస్. దగ్గరగా అయింది. మొత్తం మిక్సీ వేస్తాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మిక్సీలో కొంచెం నూనె వేసాను. ఇది మళ్ళీ పచ్చడి పోపు వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఈ పేస్ట్ తయారు చేసి సీసాలు వేసి ఉంచేసుకోవచ్చు. మిగిలింది పప్పులో వేయగా మిగిలింది ఇలా సీసాలో వేసి పైన ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు.
ఆయిల్ లోపల వరకు వెళ్ళడానికి ఇలా చేస్తున్నాను. చింత చిగురు రుబ్బిన పేస్ట్ వాటర్లా కలిపేసి పెసరపప్పు ఉడికిన తర్వాత ఇందులో వేసాను. ఇప్పుడు దీనికి పోపు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసాను. ఇది బాగా పోపు వేగిన తర్వాత పప్పులో వేసేస్తే చింత చిగురు పప్పు రెడీ. ఏమన్నా చాలకపోతే వేసుకోవచ్చు. కారం అది మనకు కావాలి, చాలకపోతే కారం వండి వేసుకోవచ్చు. నేనైతే కారం వండి వాడలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చింత చిగురు పప్పు తయారు చేసుకొని టేస్ట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చింత చిగురు దొరికినప్పుడు స్టోర్ చేసుకోండి. ఓకే, నేను ఎలా స్టోర్ చేశాను బాటిల్ కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంకో కూర తయారవుతుంది, తాగబెడతాను. చూడండి, ఆయిల్ వేసి ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఆవకాయలా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకున్నా బాగుంటుంది. లేదు అంటే దీన్ని రకరకాల పచ్చళ్ళుగా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తినేయచ్చు. దీన్ని నేను నువ్వులతో, ధనియాలు, జీలకర్ర వేసి ఇంకా చాలా రకాలుగా చేస్తాను. దీన్ని వాడుతూ చింత చిగురుతో కలిపి బాగుంటుంది. ఓకే, చూడండి ఎలా ఉందో. అలా కొంచెం ఇలా అంటూ లోపలికి వాటర్ కాదు, ఆయిల్ అలా వెళ్తే ఇది ఉంచుకుంటే ఉంటుంది చాలా రోజులు. థ్యాంక్ యూ.